కుటుంబ సభ్యులు ముందుకు రాని మృతదేహాలకు వారి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు హెల్పింగ్ మైండ్ సేవలను ప్రశంసిస్తున్న పోలీసులు ప్రజలు మదనపల్లి బోధన ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన నరసింహులు సూర్యనారాయణల మృతదేహాలకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. దాన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా వారు దహన సంస్కారాలను హిందూ సంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి మత సంప్రదాయబద్ధంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 917 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు తక్కిన వేళ్లలోనూ వందలాది అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్, రక్తదాన శిబిరాలు, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గుల పంపిణీ ఇలా పలు సేవలను హెల్పింగ్ మైండ్స్ బృందం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, ముఫీ, జైనుల్లా, గౌస్, అర్వాజ్, అంబులెన్స్ కమ్మల రఘు, సూరి తదితరులు పాల్గొన్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వస్తారు. ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా ఆప్తులుగా మేమున్నామంటూ అనాథ మృతదేహాల అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా చేస్తూ హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తున్నాయి. నేడు మదనపల్లి బోధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి సూర్యనారాయణ గారు మరియు చికిత్స కోసం వచ్చినటువంటి నరసింహులు అనే వ్యక్తి, ఇరు వ్యక్తులు చనిపోవడంతో వారి యొక్క సొంత బంధువులు ఎవరు కూడా స్పందించలేదు. రాకపోవడంతో మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చిలో ఉంచి మదనపల్లి 2 టౌన్ పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మైండ్స్ వారికి సమాచారం అందించడంతో వారి యొక్క దహన సంస్కారాలు హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్ధంగా హెల్పింగ్ మైండ్స్ నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉంది. గతంలో మనం చూసుకున్నట్టయితే కరోనా మృతదేహాల అంత్యక్రియలు అంటే దాదాపు 917 కరోనా మృతదేహ అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా కూడా నిర్వహించడం జరిగింది. రక్తదానము, ఫుడ్ బ్యాంకు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, క్యాన్సర్ బాధితులకి కేశాల దానం, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు ఇలా ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటికయ్యే పూర్తి ఖర్చును హెల్పింగ్ మైండ్స్ సొంత నిధులలోనే తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది. ఇందుకు సహకరిస్తూ హెల్పింగ్ మైండ్స్తో కలిసి అడుగులు వేస్తున్నా, అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్తోనే అడుగులు వేసినటువంటి అంబులెన్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ప్రత్యేకంగా రఘు అన్న. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హెల్పింగ్ మైండ్ సేవలు మరింత స్ఫూర్తితో 10 మందిలో స్ఫూర్తిని కలిగేలా సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.